అంటేనే కష్టానికి మరో పేరు. విత్తనాల నుంచి పంట చేతికి వచ్చేదాకా కాలంతో యుద్ధం చేసేవాడే రైతు. ఎప్పుడు ఏ కాలం ఉంటుందో తెలియదు, వర్షాలు పడతాయో లేదో తెలియదు. ఎరువని, కరువని, పంటకు పురుగని పెట్టుబడి కోసం అప్పులు చేసి 6 కాలం శ్రమిస్తే చేతికి వచ్చిన పంటకు మద్దతు ధర ఉండదు. దళారుల చేతిలో దగా పడుతున్నాడు రైతు. దేశంలో టమాటా, ఉల్లి, ఆలుగడ్డల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా అవి పండించిన రైతులకు మాత్రం కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదు. వినియోగదారుడు రూపాయి పెట్టి కొంటే అందులో రైతుకు అందుతుంది కేవలం 33 పైసలు మాత్రమే. మిగిలిన 67 పైసలు దళారుల జేబులోకి పోతున్నాయి. దేశంలో టమాటా, ఉల్లి, ఆలుగడ్డల ధరలు ప్రస్తుతం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వినియోగదారుడు ఎక్కువ డబ్బులు పెట్టి కొంటున్నా ఆ లాభం మాత్రం పండించే రైతుకు చేరడం లేదు. మధ్యవర్తులే లాభాలు గడిస్తున్నారు. రైతన్నకు రూపాయిలో దక్కుతుంది కేవలం 33 నుంచి 37 పైసలు మాత్రమే. కూరగాయల ద్రవ్యోల్బణంపై రైతు నుంచి రిటైలర్ వరకు జరిగే పరిణామాలపై తాజాగా రీసెర్చ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం రీసెర్చ్ చేసిన ఎక్స్పర్ట్ టీమ్ ఆర్బీఐకి తన నివేదికను అందించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ రీసెర్చ్ విభాగం ప్రచురించిన రిపోర్ట్ అనేక విషయాలను వెల్లడించింది. అనేక ఆటుపోట్లను తట్టుకొని సాగు చేస్తున్న రైతుకు రూపాయిలో 3వ వంతు కూడా దక్కడం లేదని తేల్చింది. రూపాయిలో 63 నుంచి 67 పైసలు రైతు నుంచి వ్యవసాయ మార్కెట్లో పంట కొనుగోలు చేసే ట్రేడర్లు, హోల్సేల్ వ్యాపారులు, రీటైలర్ల కమిషన్లు, రవాణా, లోడింగ్, అన్లోడింగ్, నిల్వ ఛార్జీల కోసమే పోతుందని తెలిపింది. టమాటా, ఉల్లి, ఆలు సాగు, ఉత్పత్తి, రవాణా, నిల్వ, విక్రయాలు, ధరలు ఇలా అన్ని అంశాలపై 2012 నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ మార్కెట్లు, హోల్సేల్ మార్కెట్ల నుంచి వివరాలను సేకరించి నివేదికను తయారు చేసింది. సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపింది. రైతుకు దిగుబడి వచ్చినప్పటి నుంచి కస్టమర్ను చేరే వరకు సరైన వాల్యూ చైన్ లేకపోవడంతో దళారుల దోపిడీకి గురైతున్నట్లు తెలిపింది. దీనివల్ల రైతుతో పాటు వినియోగదారుడు ఇద్దరూ నష్టపోతున్నారంది. ఆలుగడ్డల ఉత్పత్తి 2014-15లో 48 మిలియన్ టన్నులుండగా 2022-23 నాటికి 60.1 మిలియన్ టన్నులకు చేరింది. సాగు విస్తీర్ణం 20.7 లక్షల హెక్టార్ల నుంచి 23.3 లక్షల హెక్టార్లకు పెరిగింది. మొత్తం ఉత్పత్తిలో 32% రబీ పంట కాలంలో యూపీ నుండే వస్తోంది. పశ్చిమ బెంగాల్లో 24%, బీహార్లో 16%, గుజరాత్లో 7% ఉంది. వీటిని పండించే వారిలో 86.7% మంది చిన్న సన్నకారు రైతులే. ఏపీఎంసీ మార్కెట్లలోని కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ల వద్ద ఆలు వ్యాపారం జరుగుతోంది. రవాణా, లేబర్ ఛార్జీలతో పాటు స్టోరేజ్ కి క్వింటాలకు 250 నుంచి 260 వరకు రైతులు చెల్లిస్తున్నారు. 2014-15లో ఉల్లి ఉత్పత్తి 18.9 మిలియన్ టన్నులు ఉండగా 2022-23 నాటికి 30.2 మెట్రిక్ టన్నులకు పెరిగింది. సాగు విస్తీర్ణం 11.7 లక్షల హెక్టార్ల నుంచి 17.4 లక్షల హెక్టార్లకు పెరిగింది. మొత్తం ఉల్లి ఉత్పత్తిలో 80% మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే పండుతోంది. ఉత్పత్తిలో 77% రబీలోనే వస్తోంది. రబీ కాలంలో వచ్చే ఉల్లిని మాత్రమే నిల్వ చేయగలరు. ధరల పెరుగుదలలో ఈ నిల్వలే చాలా కీలకం. ప్రభుత్వం నాఫెడ్ ద్వారా పంటను సేకరించి పంట తక్కువ వచ్చినప్పుడు విడుదల చేస్తూ ధరలను కంట్రోల్ చేస్తోంది. క్వింటాల్ ఉల్లి దిగుబడికి ఖర్చు అతి తక్కువగా మధ్యప్రదేశ్లో 341 రూపాయలుంటే తమిళనాడులో అతి ఎక్కువగా 2305 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 965 రూపాయలు ఖర్చు అవుతోంది. ఇక్కడ ఉల్లిని ఎక్కువగా ఏపీఎంసీ మార్కెట్లో బహిరంగ వేలం ద్వారా రైతుల నుంచి వ్యాపారులు కొంటున్నారు. లేబర్ ఛార్జీలు, మండీల రవాణా ఛార్జీలను రైతులే భరించాల్సి ఉంటుంది. ఇక్కడ రైతులు మండీ ఛార్జీల కోసం 1%, కమిషన్ ఛార్జీలకు 4%, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలకు క్వింటాల్ 9 రూపాయలను చెల్లిస్తున్నారు. ప్యాకింగ్, బరువు తగ్గితే వచ్చే నష్టాలను రైతులే భరిస్తున్నారు. ఈ నష్టం ఖరీఫ్లో 10%గా ఉంటే రబీలో 5%గా ఉంది.
విదేశాలకు ఉల్లి ఎగుమతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 2022-23లో 2.6 మిలియన్ టన్నుల ఉల్లి ఎగుమతి జరిగింది. ఇది దేశం మొత్తం ఉత్పత్తిలో 8.6%గా ఉంది. దేశం నుంచి ఉల్లి ఎక్కువగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సింగపూర్ దేశాలకు ఎగుమతి అవుతోంది. టమాటా, ఆలు ఎగుమతి మాత్రం కేవలం 2%గానే ఉంది. టమాటాను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో సాగు చేస్తున్నారు. మొత్తం ఉత్పత్తిలో 67% రబీ టైంలోనే వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్లలో ఏడాదంతా పండిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, యూపీలలో మాత్రం నవంబర్, జనవరి మధ్య మాత్రమే పంట వస్తుంది. మొత్తంగా 2014-15 నుంచి 2022-23కు మధ్య కాలంలో హెక్టార్కు దిగుబడి 21.3 టన్నుల నుంచి 24 టన్నులకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో టమాటా దిగుబడి హెక్టార్కు 27.3 టన్నుల నుంచి 43.3 టన్నులకు పెరిగింది. ఇతర మేజర్ ఉత్పత్తి రాష్ట్రాల్లో మాత్రం దిగుబడి తగ్గింది. 2021-22లో ఢిల్లీలోని అగ్ మార్కెట్లలో రీటైల్ ధరలపై అధ్యయనం చేశారు రీసెర్చ్ టీం. కస్టమర్ చెల్లించే ధరలో టమాటా రైతుకు 33.5% మాత్రమే దక్కుతున్నట్లు తెలిపింది. కిలోకు రూపాయి వస్తే రైతుకు 33.5 పైసలు మాత్రమే దక్కుతున్నట్లు తెలిపింది. రవాణా, లేబర్ ఛార్జీలు, రైతు శ్రమను కలుపుకొని రైతుకు దక్కుతుంది రూపాయిలో కేవలం 33 పైసలే. పెరిగిన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే టౌన్, సిటీలలో అర్బన్ ఫార్మింగ్ కల్చర్ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా అర్బన్ ఫార్మింగ్ అత్యంత వేగంగా విస్తరిస్తూ సాగులో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. మిద్దె తోటలు, రూఫ్ టాప్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్, వర్టికల్ గార్డెన్స్, కమ్యూనిటీ గార్డెన్స్ తో సాగు చేస్తున్నారు. అగ్రికల్చర్ 4.0 విధానంలో కొన్ని చోట్ల రైతులు రకరకాల యాప్స్ ని, నానో టెక్నాలజీ, డ్రోన్లను, సెన్సార్లను వాడుతూ ప్రిసిషన్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మిద్దె తోటలకు గిరాకీ పెరుగుతోంది. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 280 గ్రాముల కూరగాయలు తినాలని ఐసీఎంఆర్ చెప్తోంది. కానీ జనాభాకి తగినట్లుగా కూరగాయల దిగుబడి లేదు. నగరానికి దూరంగా పల్లెల్లో పండించిన కూరగాయలు వినియోగదారులను చేరేసరికి సరైన స్టోరేజ్ లేక ఫ్రెష్నెస్, పోషకాలను కోల్పోతున్నాయి. దీంతో చాలా మంది బిల్డింగ్ టెర్రస్లపై మిద్దె తోటలను పెంచేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సాగుకు అనుకూలంగా ఉన్న బిల్డింగ్లపై సాగు చేస్తే దాదాపు 15 ఎకరాల స్థలం అందుబాటులోకి వస్తుందనేది నిపుణుల అంచనా. తక్కువ పెట్టుబడితో కుండీలలో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే మిద్దె తోటల విధానం ఇప్పుడు విస్తృత ఆదరణ పొందుతోంది. తెలంగాణ సర్కార్ సైతం ఆసక్తి గల ఇంటి ఓనర్స్ కు కావాల్సిన సామగ్రిని అందిస్తోంది. బెంగళూరులో 3 దశాబ్దాలుగా ఇదొక ఉద్యమంగా సాగుతోంది. 60,000కు పైగా రూఫ్ గార్డెన్లు ఉన్నాయి. అక్కడ మిద్దె తోటల్ని ఏర్పాటు చేసి పెట్టే వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఉద్యోగంతో మొక్కల్ని చూసుకోవడం కుదరని వారి కోసం రోజు నీళ్లు పెట్టి ఇతర అవసరాలు చూసే పని వాళ్ళు అందుబాటులో ఉన్నారు. కొంతమంది టెక్నాలజీ యూజ్ చేసి రిమోట్ కంట్రోల్ తో తోటల్ని నిర్వహిస్తున్నారు. మిద్దె తోటల రైతులంతా ఒక సంఘంగా ఏర్పడి పండించిన పంటలతో మాల్స్ లో ప్రత్యేక రైతు బజార్లు నిర్వహిస్తున్నారు. మట్టి లేకుండా కేవలం పోషకాల నీటితో మొక్కల్ని పెంచే హైడ్రోపోనిక్స్ విధానం నగరాల్లో పెరుగుతోంది. టెర్రాస్ అందుబాటులో లేని వారు బాల్కనీల్లోనే హైడ్రోపోనిక్స్ యూనిట్ ని ఏర్పరచుకోవచ్చు. ఈ యూనిట్లను తయారు చేసి పెట్టే సంస్థలు మన దేశంలో చాలానే ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ యూనిట్లతో పాటు వర్టికల్ ఇండోర్ ఫార్మ్స్ ని, గ్రీన్ హౌస్ సేవలను అందిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, స్ట్రాబెర్రీస్ లాంటి పండ్లను పండిస్తున్నారు. హైడ్రోపోనిక్స్ విధానంలో చుక్క నీరు వృధా కాదు. నీటిలోనే పోషకాలు కలుపుతారు కాబట్టి అదనంగా ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. సురక్షిత వాతావరణంలో మొక్కల్ని పెంచడం వల్ల చీడపీడల బెడద ఉండదు. దాంతో క్రిమిసంహారకాలను వాడే అవసరం ఉండదు. ఇక దిగుబడి కూడా 10 రెట్లు అధికంగా ఉంటుంది. విదేశాలలో అయితే మరొక అడుగు ముందుకేసి ఆఫీసుల్లో గదుల మధ్య గోడల స్థానంలో వర్టికల్ గార్డెన్స్ ను, హైడ్రోపోనిక్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగులే వాటిని నిర్వహించి పంటను తీసుకోవచ్చు. మాల్స్, హోటళ్లు వాటి పైకప్పులపై టెర్రాస్ గార్డెన్ చేపడుతున్నాయి. కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలను పేదల కోసం కమ్యూనిటీ గార్డెన్స్ గా తీర్చిదిద్దుతున్నారు.
ఇంటి సాగుతో లాభాలు కూడా ఉన్నాయి. నగరాల్లో చాలా వరకు చిన్న కుటుంబాలే. వాటికి సరిపోయే కూరగాయలను ఇంటి దగ్గరే బాల్కనీలోనో డాబా మీదో పండించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక కూరగాయలు కూడా తాజాగా ఉంటాయి. కావాల్సినప్పుడే చెట్టు నుంచి కోసుకోవచ్చు. కెమికల్స్ వాడకుండా ఫ్రెష్ కూరగాయలను పండించుకోవచ్చు. నగరాల్లోని గ్రీనరీ పెరగడంతో పాటు ఫుడ్ వేస్టేజ్ తగ్గుతుందంటున్నారు నిపుణులు. రైతు కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదనేది వాస్తవం. రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి దళారుల దోపిడీని అరికడితేనే రైతు నిలబడగలడు. దళారుల దోపిడీని అరికట్టి రైతుకు పంటను అమ్ముకునే స్వేచ్ఛను కల్పించాలంటున్నారు నిపుణులు.